మన ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఆషాఢ మాసం మొదలైన తర్వాత మొదటి సోమవారం రోజున ప్రతి సంవత్సరం భీమన్న పండుగ మన ఆదిలాబాద్ పార్కులో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భీమన్న దేవుని యొక్క ఆశీర్వాదం, ఎందుకంటే ఆషాఢ మాసం నుంచే మరి మన పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ మొదటి రోజు నుంచి ఆషాఢం తర్వాత శ్రావణం, ఈ రకంగా మరి అందరూ కూడా ఈ మాసాలలో మరి ఏదైతే గతంలో వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వర్షాల చేత అనేకమైనటువంటి వ్యాధులు రావడం, అనేక రోగాలకు గురి కావడం అటువంటి సందర్భంలో భీమన్న యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండేది. ఆ దేవుని దయ వల్ల ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యం ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి కారణం గతంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి ఇక్కడ డెవలప్మెంట్ జరిగిన విషయం కూడా మా ముదిరాజు సోదరులకు పెద్దలకు అందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు దేవుడి దయ వల్లనే మనమందరం దేవుని బిడ్డలమే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మంచి భక్తి భావనలతో మరి అన్ని చెడు అలవాట్లన్నింటినీ కూడా మానేసుకొని మంచి అలవాట్లతోటి మంచి మార్గంలో మరి సద్మార్గంలో మనం మార్గంలోనే నడుచుకుంటేనే మరి సమాజం ఇంకా బాగుపడుతుంది. గత సమాజం కంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో అనేక మంది చెడు అలవాట్లకు గురవుతూ చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. భీమన్న దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మనం అందరం కూడా చెడు అలవాట్లన్నిటి మానేసుకొని సన్మార్గంలో సద్మార్గంలో గురుమార్గంలో వెళ్ళాలని చెప్పి ప్రజలందరికీ కోరుతూ